రైట్ శివశంకర్ గారు ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం సార్. బాబ్జీ గారు, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఈ వచ్చిన సందర్భంగా చేసిన గందరగోళం ఇదంతా చూసాం మనం అని. ఇప్పుడు రేపు ఆయన వస్తే గందరగోళం, ఎవరన్నా గందరగోళం చేస్తే అప్పుడు ఎలా అనిపిస్తుంది అని కూడా అన్నారు. గందరగోళం కాదు, ఇప్పుడు మనం అనుకున్న పాయింట్స్ అన్ని బేస్ చేసుకుని అసలు జగన్ నువ్వు రావద్దు రేపు, అది అప్పుడు గతంలో వాళ్ళు చేశారు కదా, గో బ్యాక్ అని పవన్ కళ్యాణ్ గారు వస్తే అల్లరి చేసి ఆయన అరెస్ట్ చేయించడము, హోటల్ దగ్గర నానా బీభత్సం చేయడం అని చేశారు కదా. అలా చేయకపోయినా అసలు జగన్ రావద్దు అని ఎవరైనా అంటే అనే రైట్ వాళ్ళకు ఉండదా? స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఆడిన ఆ గేమ్స్, ఆ డ్రామాలను దృష్టిలో పెట్టుకుని ఎవరైనా అంటే జనరల్ గా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకు కానీ లేకపోతే ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ఆ రకమైన మనుషులు కాదు వీకే గారు. రెండోది ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా అసలు ఆయనకు ఉండాలి విజ్ఞత. అసలు ఏం చేసాము, ఇప్పుడు నిన్నగాక మొన్నే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన పిఏ విశాఖపట్నంలో కోట్లాది రూపాయల భూమిని ఎట్లాగా ట్రాన్స్మిట్ చేశాడు అని చెప్పి దానిపైన అట్లాగే మనం ఆయనకు మంత్రివర్గంలో ఇప్పుడు మా బొత్స సత్యనారాయణ రేపు జగన్మోహన్ రెడ్డికి ట్రాన్స్లేటర్ అవుతాడు. ఏముంటుంది రేపు, ఏం చెప్తారు, ఆయన ఏం చెప్తారు, ఈలేడు జనానికి చెప్తారు. కాబట్టి ఏం లేదు, కార్మికుల నాయకులు మాత్రం చాలా భయంకరంగా అదే పనిగా ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగు రాదా ఏంటి ట్రాన్స్లేటర్ పెట్టుకోవడానికి బొత్స గారిని? అంటే ఇప్పుడు తర్వాత 2 రోజులు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత మా సత్యబాబే మరి మిగతా అన్ని చెప్పాలి, లేకపోతే అమ్మరావు లేకపోతే ధర్మశ్రీ రేపు జగన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కొత్త పాట ఒకటి రాసి మళ్ళా పాట గట్రా పాడే ప్రయత్నం చేస్తారు. అసెంబ్లీలో పాడాడు కదా అన్న జగన్ అన్న ఓహో అన్న అని కానీ అట్లాగా. అందుకేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చెప్పినా జనంలో అయితే ఒక ఆలోచన తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, గతంలో ఆయన ఉన్నప్పుడు పరిపాలన ఏం జరిగింది, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి ఏ రకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తా ఉంది. మీరు ఒక మాట మనందరం అనుకుంటుందే, ఎక్కాయికిన 2 మంత్రులు కేంద్రం నుంచి వచ్చి ఇమ్మీడియట్ గా వాళ్ళు పార్టీస్కు అనౌన్స్ చేసి వెళ్ళారంటే చిన్న విషయం కాదు కదా. రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్పిన తర్వాత విశ్వసనీయత ఏముంటదండి ఆయనకి? ఒరిజినల్ గా ఆయన రాకుండా ఉండి స్థానికంగా ఉన్న నాయకులందరినీ మరో గంటలో అధికారులు, లోకల్ లీడర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఘటన జరిగిన వెంటనే గంట తిరగకుండా హోంమంత్రి అక్కడే ఉన్నారు, ఇంకో మంత్రి అక్కడికి రీచ్ అయిపోయారు సంధ్యారాయణ గారు. ఆ కాసేపట్లో ఇంకా మంత్రులు జాయిన్ అయిపోయి కేంద్ర మంత్రులు వచ్చేసారు. అసలు ఎక్కడ సార్ ఘటన జరిగి బాడీస్ బయటికి రాలేదు పూర్తిగా, ఇంకా అసలు ఏం జరుగుతుందో తెలియకముందే మొత్తం వాలిపోయారు కేంద్ర మంత్రులు, నాయకత్వం అంతా, నాయకులు, అధికారులు అందరూ అంతకంటే ఇంకేం చేస్తారు? ప్రమాదాలు జరగాలని ఎవరు కోరుకోరు, కానీ జరిగినప్పుడు ఎలా స్పందించారనేదే కీలకం. అలాంటి దాన్ని రాజకీయం చేయడం కోసం, అలాంటి దాని నుంచి మా తెలంగాణలో చెప్తారు శవాల మీద మరమరాలు ఏరుకునే కేసు అని. అలాంటి రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని ఏమనాలి? శ్రీరామ్ గారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది ఖచ్చితంగా శవ రాజకీయమే. మరి ఆయన అక్కడికి వచ్చి ఏం మాట్లాడతాడు ఏంటి అనే దాని మీద మీకేమైనా అజంప్షన్స్ ఉన్నాయా? ప్రజలు ఎలా రిసీవ్ చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని.